ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. నా గురువుగారు ఆశీస్సులు నా మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను. అది వేరే వాళ్ళ కథ అయితే కాదు, ప్రతి ఒక్కరికి వర్తించే కథే. నా జీవితంలో ఎక్కువగా ఆ కథకి సంబంధం ఉండదని, ప్రతి ఒక్కరికి ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. కాబట్టి ఒక చిన్న కోరిక. తండ్రికి ఒక ఇంట్లో ఒక తండ్రి, ఒక కొడుకు. తండ్రి వృద్ధాప్యం పైనబడి బిడ్డను పిలిచి, నాన్న నేను చనిపోయే రోజులు దగ్గర పడ్డాయిరా, నేను చనిపోతే నువ్వేమన్నా ఏడుస్తావా ఏడవ్వా అని అడిగాడు తండ్రి బిడ్డని. అప్పుడు ఆ బిడ్డ ఏమన్నాడంటే, నేను ఏడవన్నైనా, నువ్వు చనిపోతే నేను ఏడవను అని అన్నాడు. తండ్రి బాధపడి, నాయనా నేను అప్పులు చేసి చదివించాను, నిన్ను ప్రయోజకుడిని చేశాను, నీకు ఉద్యోగం వచ్చేటట్టుగా శ్రమ పడినాను, నీకు ఉన్నత ఫ్యామిలీ నుంచి ఒక భార్యని తెచ్చి పెళ్లి జరిపించాను, నీకు పిల్లా పాపలు పుట్టారు, ఇల్లు వాకిలు ఉండాది, సుఖ సంతోషాలతో నువ్వు ఉండేందుకు నేను అహర్నిశలు రెయ్యం పగల్లో కష్టపడి మిమ్మల్ని సాకి ఈరోజు నేను అడిగిన ప్రశ్నకు నువ్వు నేను ఏడవను అనేది కరెక్ట్ కాదేమో నాయన అని నేను అనుకుంటా ఉన్నాను, నా మనసులో బాధ అని బిడ్డకు చెప్పినాడు. అప్పుడు ఆ బిడ్డ ఏమన్నాడంటే, నాన్న నువ్వు లేని జీవితం మాకేంటికి, నేను ఏడుస్తానా ఏడవను అనేది మీరు చనిపోయినప్పుడు మీరు చూడలేరు నాన్న. మీరు బతికినన్న రోజులు మీ కళ్ళల్లో నీళ్లు రాకుండా, మిమ్మల్ని కాలుకి నొప్పి తగలకుండా కాపాడుకుంటానని నేను మనస్ఫూర్తిగా అయితే నీకు మాట ఇవ్వగలను నాన్న. మీరు చచ్చిపోతే నేను ఏడుస్తానా ఏడవనా అనేది చూడరు నాన్న. కాబట్టే నేను ఆ మాట అన్నాను. మీరు బతికున్న రోజులు అమ్మా నాన్నని కంటికి రెప్పలా, గుండెల్లో బాధ అనేది తెలియకుండా, బాధ తగలకుండా, మీకు నొప్పి తగలకుండా మనస్ఫూర్తిగా నా తల్లిదండ్రుల అనుగ్రహంతో నేను మిమ్మల్ని, మీరు ఎలాగా నన్ను పెంచారో అదే విధముగా నేను మిమ్మల్ని చూస్తానని నా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను నాన్న. దాని గురించి మీరు బాధపడకండి ఏ రోజు కానీ.